ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది. హైయెస్ట్ మార్క్స్ తీసుకునే స్టూడెంట్స్ కి క్లాసెస్ అయిన తర్వాత అప్రిషియేషన్స్ ట్రోఫీ ఇవ్వబడుతుంది. కాబట్టి పిల్లలు, ఎనీ గెసెస్? మీలో ఎవరా స్టూడెంట్? వెరీ గుడ్. రుద్రానే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశాడు. మ్యామ్, రుద్రాకి ఫస్ట్ మార్క్ వచ్చిందంటే సెకండ్ హైయెస్ట్ మార్క్ ఎవరో మాకు కాస్త చెప్తారా? ష్యూర్ ష్యూర్. సెకండ్ హైయెస్ట్ మార్క్ తెచ్చుకున్నది జెనీ ఇంకా జోడీ. ఇద్దరికి ఒకేలా మార్కులు వచ్చాయి. హే వండర్, ఏంటి ఇద్దరు చూసి కాపీ కొట్టారా? మ్యామ్ ప్లీజ్, మేమెప్పుడు చీటింగ్ చెయ్యము. నాకు తెలుసు జెన్నీ, జోడీ, ఏదో సరదాగా చెప్పాను అంతే. ఇప్పుడు మీరందరూ మీ క్లాసెస్ కి వెళ్ళండి. సీ యూ ఆల్ ఆఫ్ ద స్కూల్. జెన్నీ, మనం ఎంతో కష్టపడుతున్నాం, కానీ మనల్ని దాటుకుంటూ ఆ రుద్ర ఈజీగా ముందుకెళ్ళిపోతున్నాడు. అవార్డ్ మనకే దొరుకుతుంది. ఒకవేళ రుద్రాని ఎలాగైనా మనం ఇద్దరూ ఇక్కడికి రానివ్వకుండా చేశామంటే అప్పుడు మేడం ఖచ్చితంగా సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి అవార్డు ఇవ్వాల్సిందే, అంటే మనకి. కానీ అదెలా జరుగుతుంది? నా బిడ్డల భవిష్యత్తుని నేను అస్సలు పాడు చేయదలుచుకోలేదు. నాకొక అందమైన ప్రదేశం ఒకటి తెలుసు. మీరక్కడికి రుద్రాని పంపించారంటే తను మళ్ళీ ఇక్కడికి తిరిగి రానే లేడు. వెల్ డిజర్వ్డ్ రుద్ర. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఎవరో సమస్యలు ఉన్నారనుకుంటా. వాళ్ళకి మన హెల్ప్ అవసరం. ఆగు! రుద్ర, అది చాలా స్పీడ్ గా పరిగెడుతోంది. మనం ఇలాగే పరిగెడుతూ ఉన్నామంటే మనం దాన్ని పట్టుకోలేము. Let's fly! రెడీ ఫర్ మీ సెక్యూరిటీ. స్టూడెంట్స్, స్కూల్ టైమింగ్ లో ఇలాంటి మ్యాజిక్లన్నీ చేయకూడదు. సారీ మిస్. బాయ్ మిస్. ఎవరైనా నన్ను కాపాడండి. ఆ అమ్మాయి ఎటువైపు వెళ్ళింది? అలా చూడు, తను అటువైపు వెళ్తోంది. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ఆగు. మేము నీకు హెల్ప్ చేస్తాం. బాయ్ బాయ్ రుద్ర, ఇంకెప్పటికీ తిరిగి రావు. ఆల్ ద బెస్ట్. అరే, ఆ అమ్మాయి ఎక్కడా? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఇదేదో సీక్రెట్ రూమ్ లా అనిపిస్తోంది. డోర్ ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా ఉన్నారా బయట? డోర్ ఓపెన్ చేయండి, త్వరగా తీయండి. తిరిగి వెళ్ళడానికి ఒక మార్గమే ఉంది. కారిడార్ ని క్రాస్ చేయాలి. నాకు తెలిసి ఎవరో మనల్ని ట్రాప్ చేసినట్టున్నారు. చాలా విచిత్రమైన కారిడార్ లా అనిపిస్తోంది. బాల్ వెనక నుంచి ఇక్కడికి వస్తోంది. Run, fast! ఎన్ని చేతులు! ఇన్ని చేతులు! ఒకవేళ మనం దీని మధ్య
మధ్య వెళ్తే ఇది మనల్ని లాక్కుని లోపలికి వెళ్ళిపోతుంది. రుద్ర ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ये 22 का मार्बल्स क्रिएटो। Come now! రుద్ర అలా చూడు, బాల్ మళ్ళీ వచ్చేస్తోంది. ఇన్ని ఎలుకలా? ఎలుకలే కదా మైరా, దానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎలుకలు ఎలుకలు కాపాడు రుద్ర, కాపాడు రుద్ర, కాపాడు. మనం ఎగురుకుంటూ వెళ్ళలేం, నడుచుకుంటూ కూడా వెళ్ళలేం. నా దగ్గర ఒక ఐడియా ఉంది, వినండి. మనం మన షూ బూస్టర్స్ ని ఆన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. షూ బూస్టర్స్ ఆన్. ఎగ్జిట్ దగ్గరలోనే ఉంది. ఫాస్ట్, ఆ వెళుతుర్ని దాటి వెళ్ళాలి. ఓ నో, సీలింగ్ కూడా కిందకు వస్తోంది. ఇక్కడ నుంచి వెళ్ళి తీరాలి. రండి. తప్పించుకున్నాం, కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అందులో ఏం రాస్తుంది? వెనక్కి తిరిగి అసలు చూడకూడదు. తిరిగి వెళ్ళాలంటే ముందుకు వెళ్తూ ఉండండి. తిరిగి చూశారు అంటే మీరు స్టాచ్యూగా మారిపోతారు. అండ్ బీవేర్ ఆఫ్ మ్యాన్ ఈటర్స్ డెసర్ట్ సీల్. ఓ నో, ఇదేంటి ప్రాబ్లం? మనం వెనక్కి తిరిగితే సెలలా మారిపోతావంట. ఇప్పుడు ఏం చెయ్యాలి? పరిగెత్తండి.
ఇవి మీ సెక్యూరిటీ సీల్స్ కావు, ఎగురుకుంటూ రండి. ఫ్రెండ్స్, నాకేమనిపిస్తుందంటే మన స్కూల్ నుంచి చాలా దూరం వచ్చామని. అసలు ఇదేంటి? అవి మనల్ని వెంటాడుతూనే వస్తున్నాయి. అదేంటిది? దాని ఫేస్ ఏంటి మాయమైపోయింది? అసలు ఏంటి ఇది? మన గాల్లో కూడా ఎగరలేకపోతున్నావు. రుద్ర, అక్కడ పైన ఏదో కేవ్ కనిపిస్తుంది. ఎగిరితే శాండ్ ఫేస్, ఆగిపోతే సీల్స్. ఏదో ఒకటి మనల్ని ఖచ్చితంగా మిగేస్తుంది. త్వరగా పదండి, కేవ్ కి వెళ్దాం. వెనక్కి తిరిగి చూడకూడదు, కానీ ముందు చూస్తూనే వెనక్కి చూడకూడదని చెప్పలేదు కదా. జుబైస్కా హ్యాండ్ మిర్రర్ క్రియేటో. స్పీడ్గా రండి. రుద్ర, సీజ్ మనల్ని అటాక్ చేయబోతోంది. మ్యాజిక్ చేసి ఎలాగైనా దాన్ని తరిమేయాలి. మైరా, ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ మ్యాజిక్ మాత్రం చేయకు. వరుణ్, వద్దు. రుద్ర! ఓ నో, సారీ వరుణ్, నా వల్లే నువ్వెలా. మైరా, ఇది సారీ చెప్పే సమయం కాదు. త్వరగా పరిగెత్తాలి. సీల్స్ మనల్ని తరుముతూనే ఉన్నాయి. పరిగెత్తుకుంటూ వెళ్తే మనం తప్పించుకోలేము. నేను ఫ్లై అని చెప్పగానే ఎగురు. మైరా, ఫ్లై నౌ. శాండ్ ఫేస్ మనల్ని మింగేస్తుంది. కీప్ ఫ్లైయింగ్ మైరా, నన్ను నమ్ము. జుబైస్కా ఆర్ట్ పిల్లర్ క్రియేటో.
ఫీజ్ ఇంకా శానిటైజ్ దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి దారి వెతకాలి. ఇంకా వరుణ్ని మనం ఎలా సరిచేస్తాం? రుద్ర, నేను మామూలుగా మారిపోయాను. నేను స్టాచ్యూ అయ్యాను కదా. మైరా, రుద్ర మనతో ఉన్నంత వరకు ప్లీజ్ ప్లీజ్ నువ్వు మ్యాజిక్ ఏమి యూజ్ చేయకు, సరేనా? మైరా వరుణ్, మనం తర్వాత కూడా మాట్లాడొచ్చు. ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. ఇదెందుకు మన వెనకే వస్తోంది? ఇందులో ఏం రాసిందంటే లాడర్ ని ఫాలో చేయండి లేదా స్నేక్ మిమ్మల్ని మింగేస్తుందని. దీనికి అర్థం ఏంటి రుద్ర? దీని అర్థం ఏంటని త్వరలో తెలుస్తుంది. అయితే నిచ్చెన మీద నించుంటే ఇది మనల్ని కాటేయదు. అందరూ నిచ్చెన మీద నించోండి. లాడర్ని ఫాలో చేయండి, లేకపోతే స్నేక్స్ ఫాలో చేస్తాయి. కానీ లాడర్ని ఎలా ఫాలో అవ్వాలి? రుద్ర, మేము స్నేక్ నోటి లోపలికి వెళ్ళబోతున్నాం. Ибайска, зибайска, бум, чик, чик, бум! Thank you, Rudra. మిస్ సెక్యూరిటీ, స్కూల్ సెక్యూరిటీ అంతా మీ చేతిలోనే ఉంది కదా. రుద్ర ఎక్కడ? సారీ మేడం, నేను అన్ని చోట్ల వెతికాను. రుద్ర ఎక్కడ స్కూల్లో కనిపించలేదు. మేడం కానంగో, మేమందరూ రుద్రాన్ని చూడడానికే ఇక్కడికి వచ్చాం. కానీ తనకి మన గురించి గానీ ట్రోఫీ గురించి గానీ అస్సలు ఆలోచన లేదనుకుంటాను. మీరు అంగీకరిస్తే నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ ట్రోఫీని సెకండ్ పొజిషన్ లో ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. ఇప్పుడు మీరే చూసారుగా, రుద్ర ఇంకా రాలేదు. రుద్ర ఇక్కడ లేనందువల్ల నేను ఈ ట్రోఫీని రుద్ర వచ్చేసాడు మేడం. రుద్ర, నిన్ను మేము అన్ని చోట్ల బాగా వెతికాం. ఎక్కడికి వెళ్ళిపోయావు? లేట్ అయినందుకు సారీ మిస్ సెక్యూరిటీ. అది చాలా పెద్ద కథ, నేను తర్వాత చెప్తాను.